హలో ఎవ్రీవన్, నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అటు ఎంసెట్ ద్వారా, ఇటు ఈఏపీ సెట్ ద్వారా ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతగానో ఆశిస్తున్నా, ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వటం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది తెలుగు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాను కాబట్టి గ్రామీణ ప్రాంతాల వాసులను కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం ద్వారా పూర్తిగా తెలుగులో చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంగ్లీష్ వెర్షన్లో కావాలంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ ట్రై టు డూ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. మొట్టమొదటి అంశం, ఇక్కడ మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు, కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనేటప్పుడు కళాశాలను పరిగణలోకి తీసుకోవాలా, లేదా ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ కానీ కోర్సుని పరిగణలోకి తీసుకోవాలా? ఇది ఒక ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మీడియా ద్వారా కానివ్వండి, వేరే సమాచారంతో కానీ, ప్రస్తుత పరిస్థితుల ద్వారా కానీ కొన్ని ప్రత్యేకమైన బ్రాంచులకి చాలా ఎక్కువగా మోజు అనేది ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అటు కాలేజా, ఇటు బ్రాంచా అనేది మనం పరిగణలో తీసుకుంటే, వీటి రెండింటికన్నా కూడా పై ఎచ్చుగా మనం తీసుకోవాల్సింది ఆసక్తి. ఆ క్యాండిడేట్కి దేని మీద ఆసక్తి ఉంది అనే విషయాన్ని ముందుగా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకోసం అంటే, ఆసక్తి ఎక్కువగా ఉన్న విషయంలో అనుకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది. తద్వారా పరిణితి అనేది బాగా జరుగుతుంది. సో ఒక ప్రధానాంశంగా చెప్పాలంటే, ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అటు ఎంసెట్ కానీ, ఈఏపీ సెట్ కానీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 అంశాలు భాగంగా వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రన్ చేస్తారు. సపోజ్ మ్యాథమెటిక్స్లో మంచి ప్రావీణ్యత ఉంది, మనం రీజనింగ్లో బాగుంటాం, లాజికల్ థింకింగ్ ఈ ఆస్పెక్ట్స్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ని ఎన్నుకోవటం మంచిది. అదేవిధంగా ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిజిక్స్, వాటి అనువర్తన, వాటి మీద మంచి పట్టు ఉన్న వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆ అలైడ్ బ్రాంచెస్ తీసుకోవటం ఒక సలహా. అదేవిధంగా కెమిస్ట్రీలో మంచి ప్రావీణ్యత ఉంటే కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జీ కానీ, బయోటెక్నాలజీ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ వాటి అనుబంధిత బ్రాంచెస్ని తీసుకోవటం, ఫుడ్ టెక్నాలజీ లాంటి బ్రాంచెస్ తీసుకోవటం ఒక సలహా. ఇవి ఇంటర్మీడియట్లో మనకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఆసక్తి మేరకు. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి 3 కూడా చాలా ముఖ్యాంశాలు కాబట్టి మూడింటిలోనూ కూడా సరైన అవగాహన ఉన్నప్పుడు ఏ బ్రాంచ్ అయినా సరే మనం తీసుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన అంశం. తర్వాత మన ఇంట్లో మన ముందు మన అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ చదివినా, మనకు తెలిసిన వాళ్ళు చదివినా ఏ బ్రాంచెస్, కోర్సుల ద్వారా ఒక రకమైన ఇంప్రెషన్ మనకు కలిగినట్లయితే, ఒక ఆసక్తి మనకు డెవలప్ చేసుకుంటే అటువంటి కోర్సుని, బ్రాంచ్ని ఎన్నుకోవటం అనేది మంచిది. ఎందుకోసం అంటే, ఆసక్తితో తీసుకున్న కోర్సులో 4 ఏళ్ళు మీరు చూపించే అనుకరణ వల్ల పరిణితి చెంది అద్భుతమైన ప్రగతి ఒక 40 సంవత్సరాల దాకా మీకు ఉంటుంది. ఇది ఒక ప్రధాన అంశం. సో ఈ రకంగా మనకి ఆసక్తికరమైనటువంటి కోర్సుని లేదా బ్రాంచ్ని ఎన్నుకోవటం మంచిది. ఈ కోర్సుని ఎక్కడ తీసుకోవాలి అంటే, కళాశాల ఎంపిక అనేది కోర్సు కన్నా కూడా ముందుగా మనం ఇవ్వాల్సినటువంటి విషయం. అంటే కొన్ని పరిణితి చెందిన కళాశాలల్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే, అంటే ఏ కోర్సులో చదివినా సరే వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ లభిస్తుంది. అంటే ఈ విద్యా సంస్థల్ని వారు అనుకరించే విధానాల ద్వారా, వాటి బోధనా పద్ధతులు, ల్యాబొరేటరీసు, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, లెర్నింగ్ రిసోర్సెస్, వాళ్ళకి పరిశ్రమలతో ఉన్నటువంటి అనుబంధం, అక్కడ వాళ్ళు ప్లేస్మెంట్స్కి చూపిస్తున్నటువంటి అవకాశాలు,
ఉన్నత విద్యకు ప్రోత్సాహం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రోత్సాహం, దేశ విదేశాల నుండి అనేక రకమైనటువంటి ఎంఎన్సీస్ తోటి విశ్వవిద్యాలయాలతోటి ఉండేటువంటి ఎంఓయూలు వీటన్నిటితోటి ఆధారంగా తీసుకుంటూ వాళ్ళు ఏర్పరిచినటువంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఆధారంగా తీసుకుని దేశీయ రాష్ట్రీయ స్థాయిల్లో అంతర్జాతీయ స్థాయిల్లో వాటికి సరైన ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఈ విద్యా సంస్థలకు ఉంటుంది. ఎన్బిఏ అక్రిడేషన్ అని, నాక్ అక్రిడేషన్, ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ ఇలాగ చాలా విద్యా సంస్థలు పరిణితి చెంది ఇటువంటి గుర్తింపులు సంపాదించుకుంటాయి. అటువంటి గుర్తింపు సంపాదించిన విద్యా సంస్థల్లో మనకి కావలసినటువంటి సౌకర్యాలు, మనం ఆశించేటటువంటి బోధనా పద్ధతులు ఎక్కువగా లభించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని కళాశాలలో కొన్ని కోర్సులకి అంటే కొన్ని బ్రాంచ్లకి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ లభిస్తుంది. ఇది ఎందువల్ల వస్తుందంటే కొన్ని ప్రత్యేకమైన బ్రాంచ్లకి వాటికి రిలేటెడ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని అరేంజ్ చేయటం, అంతర్జాతీయ జాతీయ విశ్వవిద్యాలయాలతోటి ఎంఓయూలు అరేంజ్ చేసుకోవటం, ఐఐటీ లాంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తోటి ఎంఓయూలు రెడీ చేసుకోవటం, ఒక ఎఫెక్టివ్ ఇండస్ట్రియల్ ఇంటరాక్షన్ రన్ చేయటం, ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్కి పిల్లల్ని పంపించడం, వీటి ద్వారా కొన్ని కోర్సులు ఖచ్చితంగా కొన్ని ఎలివేట్ అవి ఉంటాయి కొన్ని కాలేజీల్లో. అటువంటి కళాశాలలో అటువంటి కోర్సెస్లో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానం బయట లభిస్తుంది. అటు ప్లేస్మెంట్స్లో కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి. ఈ రకంగా కళాశాల అనేది ఎంచుకోవటం అనేది ముఖ్యాంశం. ఆసక్తి కళాశాల. మీరు ఎంచుకున్న కళాశాలలో మనకి ఆసక్తికరమైన కోర్సుకి మనం అప్పుడు తాపత్రయపడాలి. ఆ కోర్సు రన్ చేసే కళాశాలలో ఏ విధమైన బోధనా సిబ్బంది ఉంది, సో ఈ బోధనా విధానాలు ఏ విధంగా ఉంటాయి, ప్రాక్టికల్ సెషన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ కోకరిక్యులర్ యాక్టివిటీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, స్టూడెంట్స్కి సెల్ఫ్ లెర్నింగ్ యాక్టివిటీస్కి ఎంత అవేర్నెస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా అప్పుడు మనం కన్సిడర్ చేయాలి. సో ఈ రకంగా మన ఆసక్తిని బట్టి మనం కళాశాలని ఇప్పుడు ఏ విధంగా అయితే మనం దృష్టిలో పెట్టామో అటువంటి కళాశాలను ఎన్నుకొని అటువంటి కళాశాలలో మనకి ఆసక్తికరమైన కోర్సుల లిస్టులను తయారు చేసుకోవాలి. ఈ విధంగా కళాశాల కోర్సు అనేది ఎంపికలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎలా వస్తుంది అంటే కళాశాల వెబ్సైట్లు, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. కేవలం దీన్నే పరిగణలోకి తీసుకోకుండా ప్రత్యక్షంగా కళాశాలను సందర్శించి అక్కడ అన్ని విభాగాలు మాకు నచ్చిన విభాగాలు చూసుకుంటూ వాటితో పాటు అక్కడ సిబ్బందితోటి అక్కడ ఉన్నటువంటి ఆలంని అంటే పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవటం, గత 4 సంవత్సరాలు లేదా 5-6 సంవత్సరాల నుంచి అక్కడ విద్యార్థుల యొక్క ప్రగతి, ప్లేస్మెంట్స్లో ఏ రకమైన కంపెనీలు వస్తున్నాయి, ఎటువంటి కంపెనీలో విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు, ఉన్నత విద్యకి ఎంతమంది వెళ్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వైపు ఎటువైపు ఎంతమంది వెళ్తున్నారు, ఏ రకమైన ఛానల్స్ మనకు ఆ కళాశాలలో లభ్యమవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని కళాశాలని కోర్సుల్ని ఎంపిక చేసుకోవటం మంచిది. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు వాళ్ళు చూపిస్తున్న పరిణితిని బట్టి, ప్రజ్ఞని బట్టి అక్కడ విద్యార్థులు పొందుతున్నటువంటి అనేకమైన అవకాశాలని దృష్టిలో పెట్టుకుని ఇటీవల కాలంలో కొన్ని కళాశాలలు విశ్వవిద్యాలయ స్థాయికి గుర్తింపు సంపాదించుకున్నాయి. సో అటువంటి విశ్వవిద్యాలయాల్ని దట్ మీన్స్ యూనివర్సిటీస్గా ట్రాన్స్ఫర్మ్ అయ్యింది. సో అటువంటి యూనివర్సిటీస్లో ట్రాన్స్ఫర్మ్ అవ్వటం వల్ల వాళ్ళకి స్టిల్ బెటర్ ఎక్స్పోజర్ ఉంటుంది. అదేవిధంగా స్వయం ప్రతిపత్తి అటానమస్ కళాశాలలు, అదేవిధంగా స్టేట్ యూనివర్సిటీకి అనుబంధ కళాశాలలు, ఈ రకంగా యూనివర్సిటీస్, అటానమీ ఇన్స్టిట్యూషన్స్, అఫిలియేటెడ్ కాలేజ్, ఈ రకంగా మనకు కళాశాలలన్నీ కూడా మనం ఒక లిస్ట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. యూనివర్సిటీస్లో చదివే విద్యార్థులకి ఒక బెటర్ ఎక్స్పోజర్ అనేది ఖచ్చితంగా లభ్యమవుతుంది. అదేవిధంగా ఇంచుమించు అదే విధమైనటువంటి అవకాశాన్ని చాలా అటానమస్ కాలేజీల్లో కూడా లభిస్తాయి, అఫిలియేటెడ్ కాలేజీల్లో కూడా లభిస్తాయి. ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఏ విధమైన విషయాలు డిస్కస్ చేసామో అవన్నీ అక్కడ జరుగుతున్నాయో లేవో చూసుకోవాలి. వీటితో పాటుగా మరొక ముఖ్యాంశం ఏంటంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న కోర్సు ఖచ్చితంగా
4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో మీరు అనుకునే విధంగా, మీరు అనుకరించే విధంగా మీకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందా లేదా అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఏదో మోజుతోటో ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు బైండ్ అయిపోకూడదు. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం. అంతేకాకుండా జియోగ్రాఫికల్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకోవాలి. మనం ఎంచుకున్న కళాశాల మనం ఉండే ప్రాంతానికి ఎంత దూరంలో ఉంటుంది? దూరంగా ఉంటే అక్కడ హాస్టల్ వసతులు ఎలా ఉంటాయి? దగ్గరలోనే ఉంటే మనం వెళ్ళి రావడానికి అవకాశాలు ఉంటాయా? అటు రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ, విమానయానం కానీ ఇవన్నీ కూడా ఆ విద్యాలయానికి ఏ విధంగా అనుబంధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ప్రస్తుత పరిస్థితుల్లో కోర్సులు మారటం, కాలేజీలు మారటం అనేది అంత సులువు కాదు. కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. సో అందువల్ల ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక శ్రద్ధతో ఖచ్చితంగా కొంత టైంని కేటాయించి మీరు అనుకున్నటువంటి కళాశాలని సందర్శించి ఒక లిస్ట్ రాసుకుని ఆ కళాశాలలో మీరు అనుకున్న కోర్సుతో పాటు మిగతా కోర్సులను కూడా తీసుకుని ఖచ్చితంగా మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక కళాశాల కోర్సు పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు జరిగే వెబ్ ప్రక్రియలో ఖచ్చితంగా అలాట్ అవుతుంది అనేది అనుకోకూడదు. ఎందుకంటే ఇందులో రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి, చాలా క్రైటీరియా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి అవకాశం కూడా రాకపోవచ్చు. అందువల్ల ఉన్నంతలో మంచి కళాశాలలో కోర్సులను కూడా లిస్టులో పెట్టుకుని అవన్నీ కూడా మీరు ఐచ్ఛికాలు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని పెట్టుకుని వీలైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న అవకాశమే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా ప్రణాళికలో ఇంటర్న్షిప్స్ అనేవి కూడా చాలా ఒక ప్రముఖ కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ ఇంటర్న్షిప్ ద్వారా భవిష్యత్ అవకాశాలు అనేవి చాలా మెండుగా ఉంటాయి. అందువల్ల మనం ఎంచుకునే కోర్స్ కానీ, ఎంపిక చేసుకున్న కళాశాలకు కానీ బలమైన ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ సెల్ అనేది ఉండాలి. అది పరిపక్వంగా మొత్తం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. వీటితో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవి కూడా ఒక వ్యక్తి యొక్క ఆల్రౌండ్ ప్రతిభకి చాలా దోహదపడతాయి. ఇవన్నీ కూడా మనం ఒక కళాశాలను సందర్శించినప్పుడు ఖచ్చితంగా మనకి దాని యొక్క స్ట్రాటజీ తెలుస్తుంది. అక్కడ చదువుతున్న విద్యార్థులు కానివ్వండి, అక్కడ సిబ్బంది కానివ్వండి, వాళ్ళతోటి పరిచయాలు పెంచుకోవటం వల్ల, ఇంటరాక్ట్ అవ్వటం వల్ల మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా అవి క్లారిఫై అవుతాయి. ఈ రకమైన విషయాలు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మోడర్న్ టెక్నాలజీ మెథడ్స్లో అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యార్థులకి అన్ని రకమైనటువంటి అకాడమిక్ క్యాటరింగ్స్ లభిస్తున్న విద్యా సంస్థల్ని ఒక అంచనా వేసుకొని ఐచ్ఛికాలు అనేవి ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంత జాగ్రత్త తీసుకుని, ఇంత సర్వే తీసుకుని ఆప్షన్స్ పెట్టినా సరే ఒక్కొక్కసారి మనం అనుకున్న కాలేజీ కానీ, ఆ స్పెషలైజేషన్ కానీ దొరకకుండా వేరే కాలేజ్ కానీ, వేరే స్పెషలైజేషన్ కానీ వస్తే తదుపరి కౌన్సిలింగ్ కార్యక్రమంలో మనం ట్రై చేసుకోవచ్చు. అది కూడా రాని పక్షంలో నిరాశ చెందకుండా ఖచ్చితంగా కంటిన్యూ కావాలి. సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ స్పెషలైజేషన్ జరిగినా మనకి కొన్ని ఆసక్తికరమైన కోర్సులు కానీ ఏమన్నా ఉంటే వాటి మీద ప్రత్యేక శ్రద్ధతో మనం సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవి చేసుకుంటూ వాటిలో కూడా పరిణితి సంపాదించుకుంటే ఈ అడ్వాంటేజ్ మన కోర్సుకి జాయిన్ అయ్యి ఫ్యూచర్లో ఏ విధమైన డోకా లేకుండా ఉంటుంది. అంతే తప్ప పలానా కాలేజ్ రాలేదు, పలానా స్పెషలైజేషన్ రాలేదని నిరాసక్తి అనేది ఖచ్చితంగా ఉండకూడదు. బట్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఖచ్చితంగా ఎంత మీరు అద్భుతం అనుకున్న కాలేజీ, అనుకున్న కోర్సు జాయిన్ అయినా సరే సెల్ఫ్ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోవాలి తప్ప ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బోధనా విధానాలకే మీరు అలవాటు పడతానంటే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీ లైఫ్ సెటిల్మెంట్ ఎడ్యుకేషన్, మీకు లెర్నింగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసే ఎడ్యుకేషన్లో భాగంగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఇంజనీరింగ్ మీ ఫ్యూచర్ డిగ్రీ కోర్సెస్కి అవకాశాలు
మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంచుకున్న కళాశాల కోర్సుల్లో మీరు ఖచ్చితంగా సీట్ సంపాదించుకుని, లేని పక్షంలో అయినా సరే మీ యొక్క అద్భుతమైన ప్రతిభా పాఠాలతో మీ భవిష్యత్తు అద్భుత బాటల్లో నడుస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన విజ్ఞానపరమైన సామాజిక పరమైన ముఖ్యమైన అంశాలను ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.